తెలంగాణ తల్లి విగ్రహం గురించి మంత్రి కొండ సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ కూతురు కవిత ముఖంలాగా తీర్చిదిద్దారని విమర్శించారు. వడ్డాణాలు, వంకీలు, నగలు, కిరీటాలు పెట్టి తెలంగాణ తల్లిని ఒక దొరసానిలా క్రియేట్ చేశారని అన్నారు. తాము అలా కాకుండా విగ్రహాన్ని సబ్బండ వర్గాల ప్రతిరూపంగా రూపొందిస్తున్నామని అన్నారు. లాగా సృష్టించారు. తెలంగాణ తల్లి అంటే ఒక నిరుపేద అంటే బడుగు బలహీన వర్గాలందరికీ సబ్బండ వర్ణాలకు సంబంధించినటువంటి అది స్టాచ్యూ. అదొక ఆ స్టాచ్యూని ఎట్లా చేశారంటే ఒక కవితను ఏదైతే చూపించుకుంటూ కవిత ఫేస్ ఆకారంలో వడ్డానాలు, వంకీలు, నగలు, కిరీటాలు ఇవన్నీ పెట్టి ఒక దొరసాని లాగా సృష్టించారు. కాబట్టి మన తెలంగాణ ప్రజల వాళ్ళు ఎట్లా ఉంటారో దాన్ని రూపొందించే విధంగా దానికి ఎగ్జాంపుల్ గా ఉండే విధంగా ఈరోజు మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించబోతాం. వాళ్ళేమో దొరసాని